ఓం సత్యం హోం. చాలామంది కమాన్ ఫ్రెండ్స్ ముఖాముఖిలో కూడా నాతో సంఘర్షాలు, సంవాదాలు అంతరంలో మాట్లాడుతూ కాకపోతే నేను మాట్లాడాలి. సంఘర్షాలు, సంవాదాలే చేస్తుంటారు. మంచిగా చేస్తుంటారు. కానీ అంతరంగ మాటలు ఎవరు ఆడరు. కాకపోతే నేను మీతో చెప్పాలండి. చెప్పకపోతే మీకు అర్థం కాదు. అంటే మీరు అంతరంగ మాటలు మీరు చెప్పరు. చెప్తే వీక్ అవుతారు. అంటే మీరు ఎవరి దగ్గర నేను నీరసం అవుతున్నానంటే మీరు చెప్పరు. నేనే చెప్పాలండి. చెప్పితే మీకు అర్థమవుతుంది. మనకి ఇంకా కలియుగం లేదు. మనం సత్యుగంలో వచ్చామండి. సత్యమైన మాటలు. మేము 5 అన్నదమ్ములము. 5 తోడు అన్నదమ్ములు. 5 అది 10 అంటే 1 దేవుడు ఒక్కడని, వన్ టు వరల్డ్ అని దీనికి అర్థం. ఎస్. ఒరియా వాళ్ళకి పెద్దవాళ్ళను, తెలుగు వాళ్ళకి అందరికన్నా చిన్నోళ్ళను, ఇంట్లో మధ్యవాడిని. అంటే ఈ మూడే పెద్ద, మధ్య, చిన్న. ఈ మూడే బ్రహ్మ, విష్ణు, శంకర రూపదర్శనం. ఇది సత్యం. నాకు ఒక్కడే మామ అండి. చోడుపల్లి కన్నయ్య మామ. నా ముందావిడికి కృష్ణ కుమార్కి ఆల్కో మామ ఉన్నాడండి. సూరడు మోహన్ రావు తెలుగుదేశంకి ఎంపీటీసీ రాజకీయ నాయకుడండి. మరో మామ ఉన్నాడు మా వెనక మిస్సెస్ బసంతి గారికి, పూర్ణచంద్ర బెహరా. అక్కడ ఒడిశా పూరి అలర్నాథ్ దగ్గర వాళ్ళ ఊరికి పెద్ద మనిషి అండి. ఇప్పుడు మా మామ సోడిపిల్లి కన్నయ్య మామ మంచినీరు పెద్ద మనిషి అండి. ఈ ముగ్గురు మామలు అన్నారు. ఇక్కడే శాంతి సేవని రూపదర్శనం అవుతుంది. ఇది నిజమని మాట్లాడండి. మరి మా 5 అన్నదమ్ములం అంటే 2 అన్నదమ్ములు అంటే ఒకడు జన్మించి చనిపోయాడు శివారావు, ఒకడు శంకర్రావు 5వ దాములు కలుస్తామని చెప్పాడు. 2 పెద్దవాడు చనిపోయాడు జన్మించి ఆడు పెద్ద నాకంట, నేను మధ్యవాడును, చిన్నవాడు శంకర్రావు. ముగ్గురు అన్నమాట. ఇక్కడ మధ్యవాడిని ఇక్కడ నేనే కనపడతానండి. అక్కడ ఇప్పుడు ఉండే మా అన్నయ్య కామేశ్వరరావు, తారకేశ్వరరావు అక్కడ కూడా మధ్య నేనే కనపడుతున్నాను. ఇది సత్యమైన మాట. ఇది నా మాటలు అంతరంగ మాట మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. ఈ కలియుగము ఖతమైంది. మనం ఓం సత్యయుగంలో వచ్చామండి. అవునా కదండి? ఇది చమత్కారమైన సత్యమైన మాటలా కాదండి.